గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మే సవాల్ నా కొడక. అరే లంజోడక మొత్తానికి మొడ్డ ఉడిపినవు గారా. చల్ దెంగే బే నేనేం చేసిన సుల్లిగా. ఎట్లా గుర్తుంటదిరా మొత్తం మైండ్ దెంగేటట్టు తాగితే. కొత్త బండిరా, కొన్న రోజు దెంగ పెట్టినవు సుల్లిగా. చల్ దెంగే బే, నాకు నీ బండికి ఏం సంబంధం లేదు. అరే లంజోడక మొత్తానికి పురుగులు పట్టి చచ్చిపోతావురా సుల్లిగా. కూడా ఫోన్ చేసి రమ్మంటే సార్, వాళ్ళకు కూడా ఏం లేవు లైసెన్స్ లో ఇట్లా వైలు. అయితే రమ్మని రా, అందరికి కలిపి ఒకటే సార్ రోకలు నొక్కుతా. అరే చోటు ఇక్కడ ఒకడు ఓవర్ చేస్తాడు, రారా బై. లొకేషన్ పెట్టిన వాట్సాప్ లా. ఎవడ్రా వాడు సుల్లిగాడు. కానిస్టేబుల్స్ ఆ సుల్లిగాళ్ళని కూడా బండి ఎక్కించండి. అరే లంజోడుకులారా, మొత్తానికి నన్ను కూడా మొడ్డ ఉడిపిల్లు గారా. నీ అబ్బా మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చాడురా సుల్లిగాళ్ళారా. అరే మామ నేను గుద్ద మూసుకొని ఉంటే సార్ ఇంకా ఇద్దరు వస్తారు సార్, ఇదే రూట్ లో వస్తారు, వాళ్ళకు కూడా లైసెన్స్ లేదు మొడ్డ లేదు అనుకుంటా పట్టించిండు సుల్లిగాడు. అరే లంజోడుక గుర్తు లేదన్నావు గారా. ఈ ఒక్క ముక్కే గుర్తున్నా మామ. నీ గుద్దల మొడ్డ నీ పూకుల సుల్లి, నీకొచ్చే పెళ్ళం వేరే ముసలోనితో వేసుకుంటది. నువ్వు లవ్ చేయాలి, మొడ్డ గుడవాలి, బ్రేకప్ కావాలి, వాళ్ళ అయ్యా నీ సుల్లకాయ కట్ చేయాలి, నిన్నొక కేసున్న పోరి షాట్ అయ్యాలి, మొత్తాన్ని నువ్వు సర్వనాశనం అయిపోవాలి. అరే లంజోడక మొత్తం మీ సుల్లిగాడు స్టార్ట్ చేస్తే నన్నంటవేంద్రా సుల్లిగానివి. అరే అదంతా కాదురా, నీ పిచ్చగుంట్ల బండి పోతే పోను, నా బండి నాకు కావాలి, నా బండి నాకు రాకపోతే నీ గుద్దలు దంతా. దెంగితే దేవర అనాలే, నీ బండి నా ఆతుమొక్క డొక్కు బండి, పిచ్చగుంట్ల బండి. నాది కొత్త బండిరా ఎర్రిపోక. మళ్ళా కొన్న రోజే ఈ పిచ్చగుంట్లోడు మొడ్డ ఊడిపిండు. గుద్ద మూసుకొనిరా లంజా కొడకలారా. అరే బంటుగా, ఈ పోలీసు నీ గుద్దంతా చెక్కేస్తారు చూడరా. అరే మామ మీరు లేరు గాని వీడు అని తిట్టే తిట్లకు వీడిని ఇలా గుద్దల రాడ్డు దింపుతాడు చూడు, బస్తీ మీద సవాల్ అన్నట్టు సాలేగాడు. అరే నీ గుద్దలు దమ్ముంటే బండి సీజ్ చేయరా, ఇది బస్తీ మీద సవాల్ నా కొడక. వాళ్ళంతా గుద్ద బల్పు ఉంటే మనం ఏం చేద్దాం రా సుల్లిగానికి. కానిస్టేబుల్స్ ఆ కర్ర పోరని ఈ సెల్లకు తీసుకురా. ఓకే సార్. చెవులో ఏం పెట్టి దింగించుకున్నావురా, బర్త్డే పార్టీగా పోయినావురా పోక. ఏంద్రా నువ్వు నా పరువు తీస్తాను సుల్లిగా, వీనికి భయపడేదేంద్రా బొచ్చుగా. అరే సుల్లిగా నిన్నే అన్నారా బొచ్చుగా. అది కన్ఫర్మ్ నీకుంది. నీ అయ్యా ఏం చిల్లర లంజోడుకున్నావురా నువ్వు. సార్ నేనేం చేసినా సార్. ఏం చేసినావా, మొత్తం మర్చిపోయినావారా. సార్ నిజం చెప్తున్నా సార్, నాకు అస్సలు ఏం గుర్తు లేదు. మీ తమ్ముడు నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్, మీ తమ్ముడు నన్ను వదిలేసేయని. ఏంద్రా నా తమ్ముడు నన్ను వదిలేసేయాలా. కానిస్టేబుల్స్ మొన్న మా తమ్ముడు నన్ను దొంగ లంజోడక అన్నందుకు ఏం చేసినా సార్, మీ తమ్ముడు ఒకే ఒక్క మాట దొంగ లంజోడక అన్నందుకే తుప్పు పట్టిన ఐరన్ రాడ్కి సీసం పోసి 1 గుద్దల నూకి 2 రూపాయల బ్లేడు అని సొల్లి కోసిల్. ఏమ్రా ఇప్పుడు అనుకోవాలా తమ్ముడని. వద్దులేండి సార్. మళ్ళొస్తా, నువ్వు నన్ను ఏమేమన్నావో మళ్ళీ అన్ని చెప్పాలి సార్. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. కానిస్టేబుల్స్ వీడిని వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్న షెల్లులోకి వేయండి. సార్ మావాడే సార్, వాడు ఎట్లా భరిస్తానవయ్యా చూతేగాన్ని. డాడీ బెయిల్ పేపర్లు ఇచ్చి నీ కొడుకుని తీసుకోబో. సార్ మరి వాడి బండి. బండి ఇప్పుడు రాదు, బండి మీద కేసు రాసినాం, కోర్టులో రివ్యూ ఇస్తేనే బండి వస్తుంది. డాడీ సార్ ఒక అర్ధ గంట మీ లాఠీని మీ సెల్లుని నాకు వదిలేయండి సార్, నా అట్లనే మావోని కూడా.
అమ్మ బాబాయ్ అమ్మో ఇవాళ నాకు గుత్త వాళ్ళు తింటాడేంది? ఎందుకు? తండ్రి కొడుకుల ప్రేమ సారితే. ఓహో అర్థమైంది. నా పేరు చెప్పుకొని కొంచెం ఎక్కువ చూపించు ప్రేమ. ఓకే సార్. వద్దు డాడీ, ఇది జైలు డాడీ, వద్దు డాడీ. ఇంత ముందుకు నాకే అనుకున్నా, ఇప్పుడు వీని గుద్ద వాళ్ళు తింటానే నా కల్లారా చూసి ఆనందిస్తా. పోనీలే చూసి ఎంటర్టైన్ అవుదాం. సినిమా స్టార్ట్. ఏంద్రా నా కొడక మందు తాగుతావురా? వద్దు డాడీ, ప్లీజ్ డాడీ, వద్దు డాడీ. నా కొడక నిన్ను అలా గుద్దంతా బాలు తింటావురా. వద్దు డాడీ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఏంద్రా కోర్టులో ఎట్లుండాలో తెలుసుగా? తెలియదు డాడీ. ఏం తెలుసు మరి నీకు? గుద్దవల తాగుడు తెలుసా? కోర్టులో జడ్జి దెంగులకు గుద్ద నోరు మూసుకొని ఉండాలి. అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పు. పిచ్చి పిచ్చి కథలు దెంగినవనుకో బొక్కలో వేసి లాఠీతో దెంగుతారు. అమ్మ బాబాయ్. ఓకే డాడీ. ఏమరా నువ్వు ఇక్కడికి వచ్చినావు? దెంగితే దేవరానా లంజోడు. కానీ బండితో పాటు నా బండి కూడా సీజ్ అయిందిరా ఎర్రిపోక. నీతో పాటే నాకు కూడా రివ్యూ ఉన్నదిరా ఎర్రి లంజోడక. చెప్పింది అర్థమైందిగా. గుద్ద నోరు మూసుకొని గుద్ద నకరాలు దెంగకుండా వాళ్ళు చెప్పింది చెయ్యి. చెప్పండి అమ్మా, ఏంటి సంగతి? ఏంటి కేస్? గుడ్ల కేస్. ఆర్డర్ ఆర్డర్. మేడం నా బండిని సీజ్ చేసిల్లు మేడం. బండికి నెంబర్ ప్లేట్ లేదు, ఆర్సీ లేదు, నీకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు. బండి సీజ్ కాకుండా ఎట్లుంటారా బోషడీకే? కాదు మేడం. నువ్వు ఆగరా. నీ పేరేంది? చోటు మేడం నా పేరు. ఏంది మరి మీ ఇద్దరితో ఒకటేసారి రిమైండ్ చేసిల్లు? మేము ఫ్రెండ్స్ కదా మేడం, అందుకనే. నీ కూడా బండి లైసెన్స్ లేదు. నువ్వు మొట్ట పెట్టుకొని పుట్టినట్టు బండిలా కూడా ఉంటది కదా లైసెన్స్. చేయించుకోవాలి కదా మరి. ఓకే మేడం, ఓకే మేడం, చేయించుకుంటా. నీ సంగతి ఏంది ధర? మేడం నాది కొత్త బండి మేడం. పొద్దుగాల 11 గంటలకు పూజ చేయించితే మా రాత్రి 11 గంటలకు బండి సీజ్ అయింది. ఇక్కడ కొత్త బండి అని రాయలేదు మరి. మీరు తప్పు చేసి మమ్మల్ని అంటే ఎట్లా మేడం? ఏం రా కొత్త పిలిచిందా? మంచిగా మాట్లాడు, లేకపోతే గుద్దల సీసం పోపిస్తా నా కొడక్క. అమ్మ బాబాయ్. దీని అమ్మ లంజోడుకు మొత్తం మొడ్డగుడు పెట్టట్టున్నాడుగా. మేడం వీళ్ళు రాత్రి సిటీలా మెయిన్ సెంటర్ కాడ గుద్దోల తాయి న్యూసెన్స్ చేస్తుంటే పట్టుకున్నాం మేడం. మేడం అక్కడ పబ్లిక్ లేరు మేడం. గుత్త మూసుకోరా లంచా కొడక. అమ్మ బాబాయ్. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? యువర్ ఆనర్ మెయిన్ వీడే యువర్ ఆనర్. మొత్తం నిన్న బండాపినందుకు కుక్క దెంగులు దెంగిడు మేడం నన్ను. ఏం రా కొత్త వలసిందా? పోలీస్ అంటే ఏమనుకున్నావు రా బోసిడీకే? దేశానికి రక్షణ కావాలంటే జవాన్, దేశం లోపల రక్షణ కావాలంటే పోలీస్. ఉంటారా ఎర్రి పూక. పిచ్చగుంట్ల బంటు అనే పిచ్చిపోకోడు 1 వారం పాటు జైల్లో చిప్పుకుడు తినాలి. అండ్ అట్లనే 50,000 ఫైన్ కట్టాలి. అమ్మ బాబాయ్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఇక మీ విషయానికి వస్తే అది కొత్త బండి అంటున్నావు కాబట్టి నీ పేరేంటి మామ? చింటూ మేడం నా పేరు. నువ్వు 2 నెలల్లో బండి లైసెన్స్ ప్లస్ ఆర్సీ కూడా చేసుకోవాలి. నువ్వు కూడా చోటు, నువ్వు మీ ఇద్దరికి నేను 2 months టైం ఇస్తున్నా. అట్లనే మీ ఇద్దరు పొత్తుల 20,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అమ్మ బాబాయ్. మేడం బండి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, కానీ ఇంకోసారి బండి లైసెన్స్ ఆర్సీ లేకుండా బండి దొరికిందనుకో బండి తుక్కు చేపిస్తా. ఓకే మేడం. మేడం ఫైన్ కొంచెం తక్కువ చేయరాదుల్లి. సరే నువ్వు చెప్పినట్టే ఫైన్ తక్కువ చేపిస్తా, కానీ బండి క్లచ్ వైర్ బ్రేక్ వైర్ 2 తెగ్గొట్టి ఇస్తాం. అమ్మ బాబాయ్. వద్దులేండి మేడం. ఇటు ఈరా బండి తాళం. నీ అబ్బా నీకు బండి లైసెన్స్ వచ్చే వరకు బండి ఇచ్చేదే లేదు. అమ్మ బాబాయ్. అబ్బా ప్లీజ్ డాడీ. ఇంకా నకరాలు తెంగినావనుకో బండి అమ్మ తెంగుతా. ఇప్పుడు కట్టే ఫైన్ 10,000 కూడా నువ్వే కట్టుకోవాలి. వెంగుద్దల మదం బాగున్నదిరా. అమ్మ బాబాయ్. అరే నాకు తిక్క దెంగేలోపే కొంచెం దెంగలేంట్రా. అరే నేను అప్పటికెళ్ళి చెప్తానే ఉన్నా వాడిని బండ ఆపకరా, పోనీరా అంటే నాకు గుద్ద నొత్తంది. బండ ఆపి మరి గుద్ద దెంగించుకున్నావు. బండి ఆపండ్రా. అరే లంచోడక బండ ఆపకరా అట్లనే పోనీరా.
అరే సుల్లి గాని బండి ఎందుకు ఆపినవురా ముడ్డగా? ఎవడ్రా వాడు మన బండి ఆపుతాడు తెలుసుకుందాం ఆగురా. అమ్మ బాబాయ్ నిజంగా మామ నాకేం గుర్తులేదురా. నీ అవ్వ వీడు అదే మాట అంటాడు మళ్ళా. ఇంత జరిగినా గుర్తులేదు అంటాను సాలేగాడు. ఏ టైం అయిపోయింది కంచెలు పోండ్రా. సరేరా బాయ్ మేము పోతానం ఇక. చల్ దంగండి సుల్లిగల్లారా. అటు చేసి మొత్తాన్ని నన్ను మొడ్డ ఉడిపి కదరా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకుదేం. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.